ఏదో మాట్లాడుతున్నాడు చూడండి. నాటి మా సర్వే అధికారికమే, సర్వేను బహిష్కరించాలని అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పలేదా? ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ అనుకూలం, అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్. అభయహస్తం అమలు ఎప్పటి నుంచో చెప్పాలి అని డిమాండ్. నిమిషంలోనే సభ వాయిదా వేయడంపై బీఆర్ఎస్ నేతల ఖండన. రేవంత్ రెడ్డిని తెలంగాణలో తిరగనీయం. ఎమ్మెల్యే వివేకానంద గౌడ. 42% రిజర్వేషన్ల తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి. శాసన మండలిలో బీఆర్ఎస్ వాకౌట్. వీళ్ళకి సిగ్గు శరము ఏమీ లేదు అసలు. వీళ్ళకి ఈ రిజర్వేషన్ అంశంలో, ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ వీళ్ళకి మాట్లాడే నైతిక అర్హత ఉన్నదా? ఏమంటున్నాడు? మేము చేసిన సర్వే అధికారిక సర్వేనే అంటున్నాడు. మరి మీరు చేసిన సర్వే అధికారిక సర్వే అయినప్పుడు దాన్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలే? ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచన నీకు ఎందుకు రాలే? లోకల్ బాడీస్లో 33-35% ఉన్న రిజర్వేషన్ని 18% ఎందుకు తగ్గించినావు సర్పంచ్ ఎలక్షన్స్లో? దీనికి ఆన్సర్ ఉందా నీ దగ్గర? ఆన్సర్ చెప్పగలుగుతావా? తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే అధికారికమే అని మాజీ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. ఆ సర్వేలో 1,03,00,000 3 కోటి కుటుంబాలకు చెందిన 3,68,00,000 మంది పౌరుల వివరాలు ఒక్క రోజులోనే గుర్తించాం. గుర్తించి ఏం చేసినావు? నీ కుటుంబం కోసం వాడుకున్నావు. ఎవరెవరికి ఎంత భూమి ఉన్నది? ఆ భూమి అసైన్డ్ భూమా? ఆ భూమి పట్టా భూమా? ఆ భూమిని బలహీనుడైతే ఆ భూమిని లాక్కోవడానికి అవకాశం ఉందా? వాళ్ళది ఏ కులము? వాళ్ళ వెనుకున్న వాళ్ళు ఎవరు? ఈ మొత్తం డేటానంతా కలెక్ట్ చేసి వాళ్ళ మీద పడి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణని గ్యాంగ్ రేప్ చేసినావు. దొంగలు మీరు. అసలు మీకు ఏం అధికారం ఉంది? నువ్వు నాటి సర్వే అధికారికం అన్నప్పుడు ఆ అధికారిక సర్వే ప్రకారంగా ఏమి ఫలాలు ఆయా వర్గాలకు అందించినావు? రిజర్వేషన్లు తగ్గించినావు. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు 42% రిజర్వేషన్ అమలు చేయండి అని. అసలు నీకేం అర్హత ఉన్నది? ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. ఈ నమస్తే తెలంగాణ పేపర్ చూడండి, మళ్ళీ చదవడం కూడా అనవసరము. ఇగో, బీసీ కోటా ఓవర్ టు ఢిల్లీ. 42% రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ సర్కార్. కేంద్రం ఆమోదిస్తేనే అమలు, లేదంటే పార్టీ పరంగా వాటాకు సిద్ధమన్న రేవంత్. కామారెడ్డి డిక్లరేషన్కు పాతరేసి కాంగ్రెస్ కొత్త పాట. మండిపడుతున్న విపక్షాలు. సరే మీరు చెప్పండి, 42% మేము కూడా బీసీలకు ఇస్తామని. చలో, మరి ఎందుకో చెప్పవైతే నిన్న 42% మేము కూడా బీసీలకే ఇస్తామని ఎందుకు చెప్పలేకపోయినావు నువ్వు? మీరు మాట్లాడే మాట కరెక్టే కానీ అది మీ నోటి నుంచి వచ్చేది కాదు. అది మాలాంటి వాళ్ళము, లేకపోతే బీసీల కోసం కొట్లాడుతున్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు మీ నోటి నుంచి వస్తున్నాయి. మీరు మాట్లాడడం వల్ల కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా అలుసైపోయింది. వాళ్ళు ఇంకా లీనియస్ తీసుకుంటున్నారు. పొలిటిసైజ్ అయిపోతున్నది ఇష్యూ. నీకేం అర్హత ఉందనేసరికి నీ దగ్గర ఆన్సర్ కూడా లేకపోయా. నా సర్వే ఇది అని చెప్తే నీ సర్వే ఏం చేసింది? నీ సర్వే నీ కుటుంబం కోసం వాడుకున్నావు నీ సర్వేని. ఇగో, బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా తగ్గిందెలా? కవిత. ఈమె కూడా బీసీనే. ఈడ ఆడ. ఈయన శాసనసభలో, ఆయన శాసన మండలిలో బయలుదేరి ఇద్దరు. మేమేమంటున్నామంటే చివరగా సరే ఈ వర్గీకరణ అంశం తేల్చడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ని ఇంతనో అంతనో ఏదో శాతం చూపిస్తున్నారు. తేలాల్సింది భూముల లెక్క తేలాలి. భూముల లెక్క తేలాలి. ఎవరి చేతిలో ఎంత భూమి ఉన్నది ఈ లెక్క తేల్చండి. ప్రజలకిచ్చిన అసైన్డ్ భూమిని ఎవడు ఎంత వెనక్కి తీసుకున్నారు, ఎవడు ఎంత కబ్జా పెట్టిండు, ఎవరి చేతిలో భూమి ఉన్నదన్న విషయం కూడా తేలాలి. మరి ఎవరి జనాభా ఎంత ఉందో లెక్క తెలిసినప్పుడు వాళ్ళ చేతిలో కూడా అదే స్థాయిలో భూమి ఉండాలి కదా. ఎవరి చేతిలో ఉంది భూమి? ఎందుకున్నది? చివరికి గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూమిని కూడా గుంజుకున్నారు కదా. వీళ్ళు చేస్తారా? ఈ డిమాండ్ ఈ మోకం చేస్తుందా?